ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగుంటుందని అనుకుంటున్నా. ఈ సాంగ్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు చేసిన నేను. కానీ ఇలాంటి వీడియోస్ అనేది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. అదేంటంటే మ్యూజిక్ ప్లేయర్లో ఉంటుంది. అది అంటే కొంచెం ఆల్బమ్ టైప్లో ఉంటుంది. నేను ఆ వీడియోస్ స్క్రీన్ షాట్ తీసుకోలేదు, నేను పెట్టేవాడిని. మీరు చూడండి, నచ్చితే చాలా హ్యాపీ. ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే మనకు ఎడిటింగ్ కోసం నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. అలర్ట్ మోషన్ యాప్ అయితే నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ పైన పిన్ చేసి పెట్టాను. అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకే, చాలామంది రిమినీ యాప్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇంతకు చెప్పాను. రిమినీ యాప్ అనేది ఏం ప్రాబ్లం అవుతుందంటే, అది మీరు క్రాకెడ్ వర్షన్ డౌన్లోడ్ చేసినా కూడా తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అయితే వస్తుంది. కాబట్టి మనకు వేరే దారి లేదు. ఒకవేళ మంచి యాప్ ఉంటే ఈరోజు నేను ట్రై చేస్తాను. ఉంటే నేను టెలిగ్రామ్లో అయితే పెడతాను, 100% పెడతాను ఈరోజు. ఓకే, అది 300 MB 260 70 MB ఉంది. నో ప్రాబ్లం, నేను పెట్టానుగా ట్రై చేస్తాను. ఓకేనా, మీరు వరీ అవ్వద్దు. ఓకే, మంచి ఉంటే మంచి, లేకపోతే నేను పెట్టాను అది. ఎందుకంటే మళ్ళీ మీకు నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తే మళ్ళీ నన్ను మీరు బ్యాడ్గా అనుకుంటారు. కాబట్టి మంచి ఉడితేనే పెడతాను, 100% పెట్టానుగా ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ ఏం అవసరం లేదు. కానీ స్టార్టింగ్లో కింద మనకు ఏదైతే నేమ్స్ వస్తున్నాయో దానికి ఒక మంచి ఫాంట్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. చాలా బాగుంది అది, మీరు ఎక్కువ గమనిస్తే చాలా ఫీల్ అయితే ఇస్తుంది అది. కాబట్టి మీరు అలా పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ అయితే ఉంటుంది. ఒకవేళ నేమ్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. నేమ్ యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్లోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనైతే సీతారా. ఓకేనా, ఒకటి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఒకవేళ మీ నేమ్స్ అంటే మీ నేమ్స్లో 6 లెటర్స్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, అదైతే చాలామంది డౌట్ ఉండొచ్చు. అది కూడా దాని గురించి కూడా నేను క్లియర్ చేస్తాను. ఒక నిమిషం. ఏంటంటే ఒకవేళ మీ నేమ్లో చాలా ఎక్కువ లెటర్స్ ఉంటే మీరు వర్డ్స్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 6 లెటర్స్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది. ఎలా ఈజీగా అవుతుంది అనేది చెప్తాను మీకు. ఎగ్జాంపుల్గా సీతారా అని పెట్టాను. దీన్ని అయితే కొంచెం సైజ్ తక్కువ పెట్టి సైజ్ ఇలా చేసి దీని కలర్ అయితే ఎగ్జాంపుల్గా బ్లాక్ కలర్ అయితే పెడుతున్నాను. పెట్టిన తర్వాత లాస్ట్ అయితే స్క్రోల్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి, ఇక్కడ మనకు టెక్స్ట్లోకి వెళ్ళి, ఇక్కడ మనకు టెక్స్ట్ స్పేసింగ్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసేసిన. ఈ స్పేసింగ్ అనేది లెటర్కి ఎక్కువ ఇస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ లెటర్ స్పేసింగ్ పెట్టగానే ఇక్కడ 2 లెటర్స్లో వస్తే ఈ గ్రీన్ కలర్ని ఇలా స్క్రోల్ చేయండి. చెప్తాను, చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6 ఫొటోస్కి చాలా మ్యాచింగ్ అయితే అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇది యాడ్ చేసి తర్వాత ఎక్కువ లెటర్ ఉన్నా తక్కువ లెటర్ ఉన్నా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఇది ఆటోమేటిక్గా మీరు స్క్రోల్ చేస్తే కరెక్ట్గా ఫోటోకి అయితే మ్యాచింగ్ అవుతుంది. మళ్ళీ కొంచెం పెంచుకుంటా. ఓకే, ఇలాగైతే ఫోటోకి అయితే చాలా బ్యాక్ అయితే మ్యాచింగ్ అయితే అయింది. ఇప్పుడు చాలామందికి ఎక్కువ ఉండొచ్చు, చెప్పాను కదా, తక్కువ ఉండొచ్చు. కాబట్టి దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ఎక్కువ ఉంటే ఇంకా మంచిది, తక్కువ ఉంటే కూడా నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ 8-9 లెటర్స్ ఉంటే మీరు 2 లెటర్గా అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది రిమూవ్ చేసి 2 లెటర్గా అయితే మీ ఫోటో కిందకి అయితే పెట్టుకోవాలి. లేకపోతే నేమ్ యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఓకే, మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. నేమ్ మనకు అంత పెట్టాలని రూల్ కూడా ఏం లేదు కాబట్టి మీరు నేమ్ పెట్టకుండా నో ప్రాబ్లం. మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్నాను. ఇప్పుడు ఇందులో 6 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా సింబల్లోకి వెళ్ళి మీరు ఆటోమేటిక్గా ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఒక్క ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి యానిమేషన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది కాబట్టి మీరు పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. ఇక్కడైతే లెటర్స్ అయితే నేను ఎగ్జాంపుల్గా పెట్టేసిన. కొంచెం సైజ్ తక్కువ చేస్తాను. ఈ లెటర్కి కింద కలర్ పెట్టాలంటే దీనికి ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇలాగైతే ఏదైనా ఒక కలర్ అయితే పెట్టుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. లెటర్కి ఆటోమేటిక్గా కలర్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా పెద్ద వర్క్ అయితే ఏం కాదు, ఈజీగా అయిపోతుంది. ఓకేనా, దీనికి షాడో పెట్టుకోండి కొంచెం. ఓకే, దాని గురించి వదిలేద్దాం మనం. వీడియో అయితే బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మీరైతే కొంచెం ఈ వీడియోకి నేను 13-14 ఫొటోస్ వరకు అయితే యూజ్ చేసిన. చాలామంది దగ్గర అన్ని ఫొటోస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు తక్కువ ఫొటోస్ తోటైనా కవర్ చేసుకోవచ్చు. పెద్ద ఇది
ఇదైతే ఏం కాదు. ఓకే. నేను మ్యాక్సిమం తక్కువ ఫొటోసే మీకైతే సజెస్ట్ అయితే ఇస్తాను. నో ప్రాబ్లమ్. మీరు తక్కువ ఫొటోస్ యూజ్ చేసినా కూడా నో ప్రాబ్లమ్. ఆ బీజీఎం అనేది సాంగ్ అనేది ఎక్కువ ఉంది కదా! ఈ సాంగ్‌ని మీరు తక్కువ చేసుకోండి. తక్కువ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ సాంగ్ అనేది 23 సెకండ్ ఉంది కాబట్టి మీరు ఎగ్జాంపుల్‌గా 16 సెకండ్ వరకు చేసుకున్నా నో ప్రాబ్లమ్. 16 సెకండ్ వరకు చాలా బాగుంటది. అంటే తక్కువ ఫొటోస్ ఉంటాయి. మీరు అనుకోవచ్చు చాలామందికి నచ్చక కూడా పోవచ్చు. అలా ఉంటే మీరు ఫొటోస్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు తక్కువలో చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో తక్కువ ఉంటేనే బాగుంటది. ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటి మీకు ఫస్ట్ ట్రిక్ ఏదైనా ఉందంటే అది అదే. ఓకే. ఏదైనా మనం ఏదైనా స్టోరీ చెప్పాలని అనుకున్నా, ఏదైనా ఒక షూట్ చేయాలనుకున్నా అది కొంచెం పెద్దగా ఉన్నా నో ప్రాబ్లమ్. ఇలాంటి స్టేటస్ వీడియోస్‌కి తక్కువ ఉంటేనే బాగుంటది. రీచ్ ఎక్కువ వస్తది. ఎందుకంటే అంత ఓపిక కూడా ఉండదు ఎవరిని చూడనీకే. అంటే స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా! నా విషయంలో కూడా, మీ విషయంలో కూడా చెప్తున్నాను అంతే. మీరు వేరేలాగా అనుకోవద్దు. ఓకే. ఇలాగైతే ఎగ్జాంపుల్‌గా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసిన. ఈ ఫొటోస్‌కి షేక్ ఎఫెక్ట్ అయితే చాలా సింపుల్ ఉంటది. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. దీనికి నేను వేరేలాగా పెట్టాను. ఎందుకంటే సాంగ్ అవి ఫొటోస్ అన్నీ ఎంబీ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా సింపుల్ మెథడ్‌లో చెప్తాను. అది ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఫొటోస్ ఉన్నదానికి యాడ్ చేద్దాం. దాని తర్వాత ఎక్కువ ఫొటోస్ ఉన్నదానికి. ఈ ఫోటో ఉందా సెకండ్ అంటే ఎండింగ్‌లో ఫోటో కంటే సెకండ్ ఫోటో ఈ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కరెక్ట్‌గా ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఉంటది ఇక్కడ. బీట్ మార్క్ దగ్గర వచ్చి ఫోటోని ఫస్ట్ డిలీట్ చేసేయండి. నేను అక్కడ యాడ్ చేయకూడదు. ఈ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ ఫోటో పేస్ట్ చేశారు కదా! కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అయితే దీని కింద అయితే మీరైతే కన్వర్ట్ చేసుకోండి. అది కరెక్ట్‌గా మ్యాచింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ ఎండింగ్‌లో ఒక ఫోటో ఉంటది. దాన్ని పేస్ట్ చేయండి ఇలా. ఓకే. ఈ 2 ఫోటోస్ అయితే మీరైతే కన్వర్ట్ అయితే చేసుకోండి. మర్చిపోవద్దు. ఓకేనా? మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎండింగ్‌లో ఇంకో ఫోటో ఉంటది. ఈ ఫోటో కూడా సెలెక్ట్ చేసి దీనికి కీ యానిమేషన్ ఉంటది కాబట్టి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి దీన్ని. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్‌గా ఏం చేద్దామంటే కరెక్ట్‌గా టైమింగ్ చెప్తాను. 16 సెకండ్ కరెక్ట్‌గా 16 సెకండ్ దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7 ఫోటోస్ ఉంటది. ఓకే. ఒకవేళ అంటే 16 సెకండ్ కంటే ఎక్కువ వీడియో చేద్దామని అనుకున్న వాళ్ళు 16 సెకండ్ నుంచి అదే ఎఫెక్ట్ అయితే ఉంటది. అది పెట్టుకోవచ్చు మీరు. లేదు దాంట్లోనే చేయాలని అనుకునే వాళ్ళు దానికోసం సెపరేట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటది. 3 ఉంటది స్టార్టింగ్‌లో. ఇవి చాలా సింపుల్. ఫస్ట్, సెకండ్ ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తది. ఇది రైట్ సైడ్ నుంచి వస్తది. ఇది టాప్ నుంచి వస్తది. ఓకేనా? ఇది చాలా సింపుల్ ఇది. ఎలా అంటే వరుసగా పెట్టుకోవచ్చు మీరు. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఈ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకే. కొంచెం ఫోటో ఎక్కువ జూమ్ అయితే కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇలాగైతే వచ్చింది ఇది. మళ్ళీ ఒక ఫోటో ఇంకా మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. ఓకే. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసి ఇంకో ఫోటోకి. ఇలా అయితే చేసుకోవాలి. దీనికి పెద్ద వరి అవ్వాల్సిన కాదు. ఆ 2 ఫోటోస్ కోసం నేను సెపరేట్‌గా ఇంకో ఎఫెక్ట్ ఇచ్చాను కదా! అది పెట్టుకుంటే సరిపోతది. చాలా ఈజీగా ఉంటది. ఇంకోటి ఇలాంటి టైప్‌లోనే మ్యూజిక్ వీడియో కూడా చాలా ట్రెండింగ్‌లో ఉంది. అది కూడా చేయనీకి ట్రై చేస్తాను అంతే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. జై హింద్.